ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం సమ్మర్ టూర్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ టూర్‌నైతే ప్లాన్ చేసింది జపాన్‌లో. సో, జపాన్‌లోనైతే మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తున్నారు. సో, మ్యాచెస్ అయితే కొన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో, అందులో ఒకటి కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ అలాగే గుంతర్ వర్సెస్ రే మిస్టేరియో మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఇంకా 2, 3 మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మనకి ఈ మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా మనకి టీవీలో చూడడానికి దొరకకపోవచ్చు. సో, ఒక టూర్ లాంటిది ఒక లైవ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ లాగానైతే ఉండదు. కాకపోతే మ్యాచెస్ అయితే బానే ఉంటాయి. కాకపోతే మనకి చూడడానికి ఆన్ టీవీలో దొరకకపోవచ్చు. సో, మనకి యూట్యూబ్‌లో వ్లాగ్స్ తీస్తారు. సో, కంపల్సరీ ఈ మ్యాచెస్ అయితే రిలీజ్ అవుతాయి. సో, రిలీజ్ అయిన తర్వాత మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఇవైతే మ్యాచెస్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి సమ్మర్ టూర్ కోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జాన్ సీనా వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ ఫ్యూచర్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మన బ్రాన్ బ్రేకర్ జాన్ సీనాతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగితే బాగుంటదని బ్రాన్ బ్రేకర్ అయితే అనుకుంటున్నారంట. అండ్ ఫ్యాన్స్‌కి కూడా నచ్చుతుంది ఈ మ్యాచ్. కన్ఫర్మ్‌గా ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కి నచ్చుతుందని బ్రాన్ బ్రేకర్ అయితే చెప్పినారు. అండ్ ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారనుకో, సో, ఇన్ ఫ్యూచర్‌లో ఈ మ్యాచ్ జరిగితే మేబీ జాన్ సీనా కూడా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చు. సో, అలానైతే జరగొచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే సామీ జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌లో మన బ్రాన్ బ్రేకర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగి ఈ మ్యాచ్‌లో మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారనుకో ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతారు. సో, మన జాన్ సీనా ఎన్నో సంవత్సరాలు డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేశారు కానీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయితే అవ్వలేదు. సో, మన జాన్ సీనా ఇంతవరకు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే అవ్వలేదు. సో, ఇప్పుడు విన్ అయితే మన జాన్ సీనా ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయితే అవుతారన్నమాట. సో, మరి మీరు జాన్ సీనాని గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలని అనుకుంటున్నారా? లేదంటే మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నారా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ జాన్ సీనా అపోనెంట్స్ లిస్ట్ విషయానికొస్తే చాలా పెద్దగానే ఉంది. సో, జాన్ సీనా అపోనెంట్స్ లిస్టులో రేండీ ఆర్టన్ ఉన్నారు, బ్రాక్ లెస్నర్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ బ్రాన్ బ్రేకర్ కూడా వచ్చేసినారు. అండ్ అలాగే సీఎం పంక్ కూడా ఉన్నారు. సో, ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో, బ్రాన్ బ్రేకర్‌తో జాన్ సీనా ఫైట్ చేయడానికి సో, హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచే. సో, మేబీ ఇన్ ఫ్యూచర్‌లో జరిగినా జరగొచ్చు. సో, మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్వెల్ రోడ్రిగేజ్ గురించి. సో, ప్రెజెంట్ రాక్వెల్ రోడ్రిగేజ్ ఇంజ్యూరీలో ఉంది. ఎలిమినేషన్ ఛాంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నుండి రాక్వెల్ రోడ్రిగేజ్ డబ్ల్యూడబ్ల్యూలోనైతే కనిపించడం లేదు. సో, ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేస్తుందంట రాక్వెల్ రోడ్రిగేజ్‌ని డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేపించడానికి. సో, అంతా మంచిగుంటే తొందరలోనే రాక్వెల్ రోడ్రిగేజ్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేస్తుంది. సో, ఆ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా లేదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ మెంబర్ గురించి. సో, ప్రెజెంట్ న్యూ బ్లడ్ లైన్ సోలో సికోవా అండ్ తామా టొంగా, టొంగాలోవా అండ్ జాకబ్ ఫటు అయితే ఉన్నారు. సో, ప్రెజెంట్ ఇంకొక మెంబర్ కూడా టీజ్ అయితే చేసినారు బ్లడ్ లైన్‌లో యాడ్ అవుతారని. సో, అది ఎవరు అంటే నాయా జాక్స్. సో, నాయా జాక్స్ ఏమంటుంది అంటే సో, బ్లడ్ లైన్‌కి నా అవసరం ఉంటే కంపల్సరీ నేను బ్లడ్ లైన్‌లో వస్తానని నాయా జాక్స్ అయితే చెప్తుందన్నమాట. సో, సోలో సికోవాతో కలుస్తుందని ఒక టీజ్ అయితే చేసింది. సో, మనకి ఇంతకుముందు కూడా నాయా జాక్స్ చెప్పింది బ్లడ్ లైన్‌కి నా అవసరం ఉంటే కంపల్సరీ నేను వస్తాను. బ్లడ్ లైన్‌లో యాడ్ అవుతాను. సో, నా వంతు సాయం చేస్తానని నాయా జాక్స్ అయితే చెప్పింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ నాయా జాక్స్ అదే మాట చెప్తుంది మళ్ళీ సోలో సికోవాతో అంటే సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ ఉంది కదా! సో, ఈ బ్లడ్ లైన్‌లో కలుస్తానని ఒక టైప్‌లో టీజ్ అయితే చేసింది. సో, మరి మీరేమంటారు? నాయా జాక్స్ న్యూ బ్లడ్ లైన్‌లో యాడ్ అవుతే మంచిగుంటదా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, మన డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ గురించి ఒక ట్వీట్ అయితే చేసినారు. సో, ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. పంక్ ఈజ్ డెడ్ అని మన డ్రూ మ్యాకెంటైర్ ట్వీట్ అయితే చేసినారు. #సమ్మర్ స్లామ్. సో, సమ్మర్ స్లామ్‌లో డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్‌ని ఓడిస్తాను అండ్ చంపేస్తాను అన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేసినారు. సో, మరి ఈ ట్వీట్ పైన మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, నిజంగా సో, ఈ మ్యాచ్‌ని ఎవరు మిస్ అవ్వద్దు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. సో, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.